హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి రొయ్య పొట్టు కారం చేసుకోవటానికి కావలసినవి ఇవి ఫ్రెండ్స్. ఎండు మిరపకాయలు 50 గ్రాములు, ఉప్పు తగినంత, 200 గ్రాములు రొయ్యలు, ఎండి రొయ్యలు, 20 గ్రాములు ఎల్లిపాయలు, 3 చెంచాలు ధనియాలు, 2 చెంచాలు జీలకర్ర. ఇవి వీటికి కావలసినవి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని ఇవన్నీ దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎండు మిరపకాయలు కూడా వేయించుకోవాలి. ఇందులో ఒక డ్రాప్ ఆయిల్ కూడా వేయకుండా ఇలా దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ కారంలో అయితే ఆయిల్ వేయరు. ఇదిగోండి ఫ్రెండ్స్, దోరగా వేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలా ఇవి వేసుకొని ఆ తర్వాత ఎండు రొయ్యలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఆయిల్ అయితే వేయకూడదు. ఇవి కూడా దోరగా వేగిపోయినాయి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అన్ని కారాలు వేరు, రొయ్య పొట్టు కారం వేరు, దీని టేస్ట్ అయితే వేరు ఫ్రెండ్స్. వేయించుకున్న తర్వాత రొయ్య పొట్టుని ఇలా నులుముకుంటే దాని కింద మట్టి ఏదైనా ఉసుక ఉన్నా ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా రాలిపోయిద్ది. ఇలా అనుకోవాలి. ఇలా అనుకొని ఇలా అనుకుంటే ఇలా పప్పులా వస్తాయి. ఇదిగోండి, ఏదైనా మట్టి ఉసుకున్నా కూడా ఇలా వచ్చేస్తుంది. అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంత మెదిగిన తర్వాత ఈ రొయ్యలు కూడా వేయించుకున్న ఇందులో వేసేసుకోవాలి మిక్సీ జార్లో. ఇవి కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి, కొద్ది పలుగ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఎల్లిపాయలు కూడా ఇలా వేసేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మిక్సీ జార్లో నుంచి ఈ బౌల్ వేసి చూసుకున్నాను. రొయ్య పొట్టు కారం, 1 స్పూన్ రొయ్య పొట్టు కారం వేడి అన్నంలో వేసుకొని కొంత నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కారం వేరు, అన్ని కారాలు వేరు. ఇందులో అయితే ఒక డ్రాప్ ఆయిల్ కూడా వేయకూడదు. ఆయిల్ వేస్తే దీని టేస్ట్ పోతుంది ఫ్రెండ్స్, అందుకని ఆయిల్ వేయకూడదు. వేడి వేడి అన్నం అయితేనే ఈ టేస్ట్ దీనికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కారం, వేడి అన్నం, నెయ్యి, ఇంకా ఇంతకన్నా కమ్మగా ఉండే కారం వేరే ఏది ఉండదు ఫ్రెండ్స్. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, Please like and share, subscribe friends.